హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కోకిల. నేను మీ శోభ. మేమైతే అస్సలు చెయ్యాలనుకోలే, ఊహించకుండా సప్త శనివార వ్రతం అయితే మొన్న శనివారం మొదలుపెట్టాము. అస్సలు అనుకోలే, నాకు కూడా చెప్పలే మా అమ్మాయి. రాత్రిలో 12:31కి జెప్టోలా 7 రకాల ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టింది. ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు. సప్త శనివార వ్రతంకి 7 రకాల నైవేద్యాలన్నా 7 ఫ్రూట్స్ అన్నా పెట్టాలంట. సడన్గా అనుకుంది కాబట్టి ఫ్రూట్స్ ఆర్డర్ చేసి తెచ్చింది. మార్నింగ్ లేచేసరికి ఇదేంటి అంటే, నేను అలా చేయాలనుకుంటున్నామ్మా 7 శనివారాల వ్రతం అంటే, సరే ఓకే నీ ఇష్టం, పూజ ఎందుకు కాదనాలి అని ఓకే అంటే అలా అయిన కాడికి తెలిసిన కాడికి మొదలుపెట్టింది. మీరు శివజ్యోతి ఉంటుంది కదా, తను కూడా చేసింది. ఆ వీడియో చూసాము. ఆ వీడియోలో ఒక పంతులు లింక్ ఇచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ పంతులు పూజా విధానం చూస్తూ చేసాం మేమైతే. ఇది మొదటి వారం అండి. దయచేసి మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇవి ఏమేమి కావాలనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇవన్నీ మా అమ్మాయి అరేంజ్ చేసింది కాబట్టి నాకు కొన్ని మాత్రమే తెలుసు. ఏదైనా వెంకటేశ్వర స్వామికి 7 రకాలు ఉండాలంట. మొదట పీట వేసి, ఎల్లో క్లాత్ వేసి, బియ్యం పోసి, ఫోటో పెట్టి, అలా కలశం పెట్టి, కొబ్బరికాయ తెలుసు కదా కలశం గురించి, అలా పెట్టి ముందట గౌరమ్మ గణపతి చేసి ఆకులు వేసి పెట్టాలంట. ఇంకా వడపప్పు పానకం అయితే చాలా ఇంపార్టెంట్ అంట వెంకటేశ్వర స్వామికి. అది కూడా చేసాం మేము. పూజ ఎలా ఉంది, ఫస్ట్ టైం కాబట్టి ముడుపు కట్టడం ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ ముడుపు కట్టాలంట. వైట్ క్లాత్ పసుపు నీళ్ళలో తడిపి అందులో 7 యాలకులు, 7 లవంగాలు, 7 ఖర్జూరాలు అనుకుంటా, ఇంకేమేమి వేసిందో నేను కరెక్ట్గా చెప్పలేను. డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా ముడుపులో ఏమేమి. 101 రూపాయి అయితే పెట్టింది. ఆ ముడుపు 7 శనివారాల కంప్లీట్ అయినాక తిరుపతిలో పోయి వేయాలంట హుండీలో. ఇంకా ఇదైతే మొదటి వారం. నాకైతే ప్రశాంతంగా అనిపించింది. సక్సెస్ఫుల్గా ఉన్న దాంట్లో తృప్తిగా చేసామండి మేమైతే. ఇక రెండో వారం అయితే 7 నైవేద్యాలు అనుకుంటున్నాము. వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తే అలా నైవేద్యం చేసి పెట్టిస్తాము. ప్రస్తుతం అయితే ఇవి ఉన్నాయండి. ఇలా చేసేసి నెయ్యి దీపం ఒకటి, పిండితో చేసిన 7 దీపాలు ఖచ్చితంగా పెట్టాలి. మా అమ్మాయి పెద్దగా చేసిన దీపాలు, ఇంకొంచెం చిన్నగా చేసినా పర్వాలేదు. నా లైక్ ఆ 7 పిండి దీపాలకి నామాలైతే ఖచ్చితంగా ఉంచాలండి. మన పూజ చెంబులో కూడా నామాలతో ఉంచాలి. ముడుపులో 7 దోసిళ్ళ బియ్యం కూడా పోసింది. అలా కొబ్బరికాయ, అగరత్తులు, ఇంకా మన తాహతుకు తగ్గట్టు నెయ్యి దీపం ఒకటి పెట్టొచ్చు. మిగతా 7 దీపాలు మన పూజ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మా పూజ అయితే హ్యాపీగా ఇలా ముగిసిపోయింది. మరి మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మా పూజ నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వడపప్పు పానకం అయితే ఖచ్చితంగా స్వామికి ఇష్టమట. గోవింద గోవింద.